బాలరాజేశ్వర రెడ్డి గారు అనేక విషయాలపైన నా పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సత్యదూరమైన ఏమాత్రము ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వాన్ని, నా పలుకుబడిని, ప్రజల్లో నాకుండే గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాను. వాటన్నిటిపైన మా జనగామ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కొంచెం వివరణాత్మకమైన ప్రెస్ మీట్ ఉంటుంది. మా సోదరులు సహకరించాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా ముందుగా ఎమ్మెల్యే బాలరాజేశ్వర రెడ్డి గారు చేసే ప్రతి ఆరోపణను, ప్రతి విమర్శను ఎప్పటికప్పుడు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ మేరకు పత్రికా సమావేశాలు పెట్టి కూడా చెప్తున్నాను. కాకపోతే మీడియా జిల్లాల వారీగా విడిపోవడం కావచ్చు, లేదా నియోజకవర్గాల వారీగా పేజెస్ ఉండడం వల్ల కావచ్చు, గన్పూర్లో మాట్లాడిన సమాచారం ఒకసారి వరంగల్కి రావడం లేదు, వరంగల్లో మాట్లాడిన సమాచారం ఒకసారి జనగామలో రావడం. జనగామ జిల్లాలో నేను మొన్న కలెక్టర్ ఆఫీస్లో మీ అందరితో కూడా మాట్లాడాను. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఎక్కువ ప్రాంతం స్టేషన్ గన్పూర్ ఉంటుంది. 5 మండలాలు ఉన్నాయి. మా జనాభా ఎక్కువ, మా ఏరియాలు కూడా ఎక్కువ. అందుకని తరచుగా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతా చెప్పాను. కానీ ఇంత తొందరగా మళ్ళీ రావాల్సి వస్తుందని అనుకోలేదు. నేను ఒక్కొక్క పాయింట్ తీసుకొని వారు మాట్లాడే దానిపైన సమాధానం చెప్పాలని నేను అంటాను. ప్రతి సమావేశంలో కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలి, రాజ్యాంగ విలువలకు, రాజకీయ విలువలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి పదే బాలరాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. వాదనలు విన్నారు, తీర్పు రిజర్వ్ చేయబడింది. మనకు భారతదేశంలో అత్యున్నతమైనది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పు ఈజ్ ది లా ఆఫ్ ది ల్యాండ్. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటారు. న్యాయ వ్యవస్థ పైన నాకు ప్రేమ ఉంది, గౌరవం ఉంది. తీర్పుకు నేను కట్టుబడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకపోతే బాలరాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడు మన ఎమ్మెల్యేగా నాతో పాటు ఎన్నికయ్యారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఉన్నారు. కేసీఆర్ చుట్టే తిరుగుతుంటారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, సిపిఐ అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా గంపగుత్తగా పార్టీని రేయింపజేసి తన పార్టీలో చేర్చుకున్న సంగతి రాజేశ్వర రెడ్డి గారికి తెలియదని అంటున్నారు. అంతేకాకుండా వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి చేరిన తర్వాత ప్రభుత్వంలో వాళ్ళకు మంత్రి పదవులు కట్టబెట్టింది వాస్తవం కాదు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి టర్ములో, సబితా ఇంద్రారెడ్డి గారు రెండవ టర్ములో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తారు. వారు పార్టీ, మీ భాషలో వారు పార్టీ ఫిరాయించిన తర్వాత ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. 36 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు కారణమైన వారు, పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో గెలిచిన వారికి మంత్రి పదవులను కట్టబెట్టిన వారు ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కుండా మాట్లాడడానికి కూడా కాస్త సిగ్గు ఉండాలి కదా. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. మీకు ఒక చట్టం, వేరే వాళ్ళకు ఒక చట్టం కదా. మీకు న్యాయం, వేరే వాళ్ళకు న్యాయం కదా. మీకు ధర్మం, వేరే వాళ్ళకు ధర్మం కదా. ఈ కాస్త ఇంగిత జ్ఞానం లేదా? ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. 36 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు కారణమైన వారు, పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో గెలిచిన వారికి మంత్రి పదవులను కట్టబెట్టిన వారు ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కుండా మాట్లాడడానికి కూడా కాస్త సిగ్గు ఉండాలి కదా. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. మీకు ఒక చట్టం, వేరే వాళ్ళకు ఒక చట్టం కదా. మీకు న్యాయం, వేరే వాళ్ళకు న్యాయం కదా. మీకు ధర్మం, వేరే వాళ్ళకు ధర్మం కదా. ఈ కాస్త ఇంగిత జ్ఞానం లేదా? దీనికి శ్రీకారం చుట్టిందే మీరు కదా. ఈ ఫిరాయింపులు వద్దు అని ఆనాడు మీరు కేసీఆర్ గారు చెప్పగలిగారు. ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? సిగ్గు లేకుండా. ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, మరెవరికి కానీ లేదు. దీన్ని వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరు. దొంగే దొంగ అన్నట్టుగా మీరు అరిసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇవన్నీ కూడా తెలుసు. ఇక రెండవది, ప్రధానంగా రాజేశ్వర రెడ్డి గారు నా పైన చేస్తున్న ఆరోపణ ఏంటంటే, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గారికి పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఎన్నికల ఖర్చు కొరకు నిధులు కూడా ఇచ్చింది అని వారు మాట్లాడుతున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కడియం కావ్య గారికి కేసీఆర్ బీఫామ్ ఇచ్చింది. బీఫామ్ ఇచ్చేది కేసీఆర్, రాజేశ్వర రెడ్డి గారు. కడియం కావ్య గారికి కేసీఆర్ బీఫామ్ ఇచ్చింది. ఎన్నికల ఖర్చుల కొరకు ఏమైనా నిధులు ఇచ్చిన కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు, ఈ ముగ్గురికి ఎవరైనా చెప్పగలిగితే, నిరూపించగలిగితే మేము మా పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిరూపించలేకపోతే విధవ మాటలు మాట్లాడే మేము రాజీనామా చేస్తాం. ఇంకొకసారి నిరూపించలేకపోతే ఈ మాట మాట్లాడవద్దని చెప్పి హెచ్చరిస్తాం. బీఆర్ఎస్ బీఫామ్ తీసుకోకముందే బీఆర్ఎస్ ఆఫర్ వచ్చింది. కడియం కావ్య గారికి వరంగల్ పార్లమెంట్ నుంచి అవకాశం ఇస్తారని కేసీఆర్ చెప్పారు. అది వాస్తవం. కానీ బీఫామ్కి వెళ్ళేటప్పటికీ నిధుల ఇష్యూ కూడా రాలేదు. ఇది ఈ వాస్తవం ఈ రకంగా ఉంటే పరాయేశ్వర రెడ్డి కూడా మాట్లాడుతుంది. అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తారు. మీరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు విపరీతమైన విష ప్రచారం చేశారు. నా పైన, నా కుటుంబం పైన, మా అమ్మాయి పైన.
నా కులమును ప్రశ్నించారు, మా అమ్మాయి కులమును ప్రశ్నించారు, ప్రాంతాన్ని ప్రశ్నించారు. ఎన్ని రకాలుగా విష ప్రచారం చేయాలో అన్ని రకాలుగా విష ప్రచారం చేశారు. కానీ మీ మూతి మీద తగినట్టు ప్రజలు తీర్పిచ్చారు. 2,20,000 ఓట్లతోని వరంగల్ పార్లమెంట్ నుంచి డాక్టర్ కడియం కావ్య గెలిచింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నువ్వు పెద్ద లీడర్ అనుకుంటావు, అక్కడ ఉన్న ఇంకో పెద్ద లీడర్ అనుకుంటాడు. మీ ఇద్దరి మూతులు పలిగే విధంగా 55,000 ఓట్ల మెజారిటీ ప్రజలిచ్చారు. అర్థం కావడం లేదా? ఇంకా ప్రజల నాడి ఎట్లా ఉన్నదని అర్థం కావడం లేదా? ఎందుకు వెదవూతలు కూసి అవాస పాలవుతారు? తర్వాత మూడోది, నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అధికారంలో ఉన్న పార్టీతో, అధికారంలో ఉన్న ప్రభుత్వంతో, పెద్దలతో సాన్నిహిత్యం ఉంటే, చనువు ఉంటే నిధులు ఎక్కువ వస్తాయని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి మారడం జరిగింది. దీంట్లో దాపరికాలు ఏం లేవు, వేరే వాళ్ళు ఉంటే నేను చెప్పాను. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారితో నాకు నా చనువు, నాకు నా పరిచయం మేరకు, వారికి నా పట్ల గౌరవం మేరకు ఈ 9 నెలల కాలంలో 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల నిధులు తీసుకొచ్చాను. ఆ వివరాలు నేను ఈరోజు మా మిత్రులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రతి జియో కాపీని మీరు చూడండి దయచేసి. ఆ జియో కాపీకి సంబంధించిన డేట్ ఉంటుంది, అమౌంట్ ఉంటుంది. వారు ఏం మాట్లాడతారు? 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా తీసుకురాలేదని మాట్లాడతారు. ఇంకొక మాట ఏం మాట్లాడతారు? మాట మార్చి మరుసటి రోజు మాట్లాడతారు. ఇవన్నీ కూడా మేమే మంజూరు చేయించాలని అనుకున్నాము, కడియం శ్రేణి అడ్డుపడ్డాడు అని చెప్తారు. ఇంతకంటే సిగ్గులేని మాటకి అని ఉంటారా? ఆ రోజు గన్పూర్లో ఎమ్మెల్యే ఎవరు? ఆ రోజు ఎమ్మెల్సీ ఎవరు? మీరిద్దరు ఉండి మీరు ముఖ్యమంత్రిని కలిసి అభివృద్ధిని తీసుకొస్తే నేను అడ్డుకుంటే కేసీఆర్ ఆగుతాడా? కేసీఆర్ మనస్తత్వం నీకు నాకు తెలియదు. ఆయన అనుకున్నా చేస్తాడు. 800 కోట్లు కాదు కదా, 8 పైసలు తీసుకురాలేదంటాడు. ఇంకొక రోజేమో ఇవన్నీ కూడా మేమే మంజూరు చేయించాలనుకున్నాము, కాకపోతే కడియం శ్రేణి అడ్డుపడ్డాడు అని చెప్తాడు. చెప్పడానికి కూడా కాస్త సిగ్గనిపించాలి. ఇంత పెద్ద తప్పులు మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు దీన్ని తప్పకుండా మళ్ళా తిప్పికొడతారని అవగాహన ఉండాలి. 800 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి నిధుల వివరాలు ఇవాళ మీడియా వాళ్ళందరికీ ఇచ్చాను. దాంట్లో ప్రతి గవర్నమెంట్ ఆర్డర్, ప్రతి జీవో మీద డేట్ ఉంటుంది, మంజూరైన అమౌంట్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా గత సర్కార్లో మంజూరైన డేట్ అయితే 2023, 2024, 2023 వరకు ఉంటాయి. ఇప్పుడు మంజూరైన అయితే 2024, 2025 తేదీలు ఉంటాయి. దయచేసి మీరు వెరిఫై చేసుకోవాల్సింది అనుకో. తాను చేయలేక ఈ 9 మాసాల కాలంలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు విశ్లేషణకు రావడము జీర్ణించుకోలేక ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం, జనగామ నియోజకవర్గ ప్రజలు కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం చేయడం జరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు. పక్క నియోజకవర్గంలో పడలేదు, ఇక్కడే జరగడం లేదు. కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చౌకబారు మాటలు, ఈ తెలియలేని మాటలు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు. మీరు తీవ్రంగా నేను ఖండిస్తున్నాను.
నాలుగవది కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు దేవునూరు అటవీ భూములకు చెందిన 2000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఒకరు అన్నారు. రెండవ రోజు ఏమన్నారు, తన బినామీల పేరిట 50 ఎకరాలు పట్టాలు ఇచ్చాడని రెండవ రోజు అన్నట్టు ఇవన్నీ పత్రికలు చూసి చెప్తారు. మళ్ళీ ఇంకో రోజు ఏమన్నాడు, దేవునూరు అటవీ భూములను కడియం శ్రీహరి ఆక్రమించుకున్నాడు అని చెప్పారు. దేవునూరు అటవీ భూములకు సంబంధించిన విషయాలను నేను హన్మకొండలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాను. దాదాపుగా ఒక 50-60 సంవత్సరాలుగా అక్కడ రైతులకు పట్టాలు ఉన్నాయి, తోక పాస్బుక్లు ఉన్నాయి, పాత పాస్బుక్లు ఉన్నాయి, ఇప్పుడు ధరణి ఇచ్చిన పాస్బుక్లు ఉన్నాయి, రైతు బంధు కూడా వస్తుంది. అటవీ శాఖ రూపొందించిన నోటిఫికేషన్ లో లేని భూములను కూడా, పట్టాలున్న భూములను కూడా వాళ్ళ అధీనంలో పెడుతున్నారు. ఇవి కూడా మావే అంటున్నారు. నోటిఫికేషన్ లో ఉన్న భూములు కాకుండా నోటిఫికేషన్ లో లేని భూములు, పట్టా భూములు ఏవైతున్నాయో అవి రైతులకు చెందాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేది మాత్రమే నా యొక్క అభిప్రాయం, నా ఆర్గ్యుమెంట్. అది మొత్తంగా 43 ఎకరాలు, 23 మంది రైతులు. అది జాయింట్ సర్వే జరిగింది. రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, సర్వే వాళ్ళు 3 డిపార్ట్మెంట్ కలిపి జాయింట్ సర్వే చేశాయి. ఆ జాయింట్ సర్వేలో కూడా ఇది రైతులకు చెందిన భూమి, పట్టా భూమి, ఫారెస్ట్ వాళ్ళని కాదు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇప్పుడు ప్రిన్సిపల్ సిసిఎఫ్కి వెళ్ళింది. మరి అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తారని చెప్పారు. నేను పల్లారా రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను. మొన్న నేను వరంగల్ ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పాను. దేవునూరు అటవీ భూముల ప్రాంతంలో నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక గుంట భూమిని మేము కబ్జా చేశాం. లేదు, నేను ఎన్నికైన ఈ 15-16 మాసాలు ఎమ్మెల్యేగా ఉన్న ఈ 15-16 మాసాలు ఏ ఒక్కరి పేరు మీద ఒక ఎకరం నేను ట్రాన్స్ఫర్ చేయించిన, లేకపోతే బినామీ పేరు మీద పట్టా చేయించిన. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నీ ఇంట్లో కులాంగిరి చేస్తా అని చెప్పి. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఈ విధవ ఇంతవరకు స్పందించాను. నేను మళ్ళీ జనగామ కేంద్రంగా నేను సవాల్ చేస్తాను. దేవునూరు అటవీ భూములను నేను కబ్జా చేసినట్టు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా పేరు మీద, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఎమ్మెల్యే కాకముందు కానీ నా పేరు మీద ఒక గుంటా భూమి అక్కడ నేను నా పేరు మీద ఉన్న, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నా, ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకుంటారు. నా పేరు మీద ఉన్న, నా కుటుంబ సభ్యుల పేరు లేదా ఈ సంవత్సర కాలంలో ఎవరికి పేరు మీద బినామీ పేర్ల పైన నేను పట్టా చేయించిన, ట్రాన్స్ఫర్ చేయించిన. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో కులాంగిరి చేస్తాను. ఇంతకంటే పెద్ద సవాల్ ఉంటుందని నేను అనుకోవడం. ఈ వయసులో నన్ను ప్రతిసారి ముసలాయన అంటాడు. ఓకే, 73, నేను మీతో పోటీపడే పరిస్థితులు లేదు. నా ఏజ్ నాకు, ఐ నో వాట్ ఇస్ మై ఏజ్, బట్ మై బాడీ ఈస్ టెలింగ్. నేను 73 సంవత్సరాలు. నీకు నేను ఆ రోజు మాట, నీకు తెలంగాణ చీమునెత్తుంటే నీ శరీరంలో తెలంగాణ చీమునెత్తుంటే నా సవాలు స్వీకరించాను. ఇంతకంటే పెద్ద పదము అన్నానంటే అప్పుడప్పుడు కొంచెం సర్వే కట్ట అవసరం. నీ శరీరంలో తెలంగాణ చీమునెత్తుంటే నా సవాలు స్వీకరించాను. నేను ఆక్రమించుకున్న భూమి ఎక్కడుందో చెప్పాలి. ఆ అవకాశం మీకే ఇస్తున్నా. బీఆర్ఎస్ మొత్తం టీం వెళ్ళండి అక్కడ. కేటీఆర్ని కూడా తీసుకోండి. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా పిలుచుకోండి. మీ బీఆర్ఎస్ టీం అంతా వెళ్ళండి, నిర్ధారణ చేయండి, రైతులతో మాట్లాడండి, మీడియాతో మాట్లాడండి.
రైతులతో మాట్లాడండి, మీడియాతో మాట్లాడండి, అటవీ శాఖ వాళ్ళతో మాట్లాడండి, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడ కడియం షేర్ ఆక్రమించుకున్నాడో మీరు సాక్ష్యాలతో ఆ భూమి ఎక్కడో చూపించండి. నేను చేసిన సవాల్కు కట్టుబడి రాజీనామా చేస్తా, మీకు బ్లాక్ మెయిల్ చేస్తా. లేకపోతే అరే సన్నాసి విలువ నాయకులను బ్లాక్ మెయిల్ చేయాలి. ఈ మధ్యన ఇంకో కొత్త కథ చేస్తున్నాడు. నేరుగా నాకు సమాధానం చెప్పలేక, నా సవాల్ను స్వీకరించలేక ఒక ఆయన ఏదో అంటుండేది, నేను బొచ్చుకుంటాను కాదు కాపలా కుట్టాను. ఏదైతే కుక్కనే కదా, బొచ్చు కుక్క అయినా కాపలా కుక్క అయినా కుక్క కుక్కే కదా. నువ్వే ఒప్పుకున్నావు కుక్క, చాలా ఫైన్, నీ క్యారెక్టర్ ఏదో నీకు తెలుసు. ఈ బొచ్చు కుక్క ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలు తయారు చేశారు. ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలు తయారు చేసి నా మీద ఇష్టమైనట్టుగా పోస్టింగ్ పెట్టారు. ఎంత దారుణమైన పోస్టింగ్ పెడుతున్నారంటే నా మీద, నా కుటుంబం మీద, చివరికి 94 ఏళ్ళున్న మా అమ్మ మీద. వీడు మనిషేనండి, వానికి అమ్మలేదా? వాళ్ళ అమ్మంటే నాకు గౌరవం. నా అమ్మ పట్ల నీకు గౌరవం ఉండాలి కదరా, అందరికి తల్లుకున్నారు. విధవ మన రాజకీయాల్లోకి అమ్మలేదురా. నీకు చాతనైతే నాతో మాట్లాడు, నాతో కొట్టాడు. అమ్మాయిలు ఎందుకు రా విధవ? ఆ పిచ్చి కుక్కలను రెచ్చగొట్టి ఎందుకు పోస్టులు పెట్టిస్తాడు? వాడెవడో తిప్పతి విజయాడు, నేను చూడలేదు, కొత్త చూసాను. కేసు అయింది, అక్రమంగా అరెస్ట్ చేసినట్టు, ఎందుకు అరెస్ట్ చేసినట్టు చూస్తే వాడు పెట్టలేదు. ఇంకోడెవడో కుందూరు రవీందర్ రెడ్డి, ఆయన భార్య అనురాగ్ లో పనిచేస్తున్నారు. వాంతో ఒకటి పెట్టించి చాలా ఇక భాషను చెప్పుకోవడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. చెప్పలేదు మా అమ్మ మీద. వాడు మా అమ్మకు మనమని వయసులేదు. మీరు ఆలోచిస్తాను, మా మీడియా మిత్రులు కూడా మానవతావాదులే కాబట్టి చెప్తాను. ఆ పోస్టింగ్ పెట్టడానికి మా అమ్మకు మనమని వయసుకుంటాను. వాడు మా అమ్మ మీద నా మీద పెట్టింది. ఏదైతే రాజకీయాలు ఉన్నా ఐఎమ్ క్లోజ్ టు ఎవ్రీబడి కాబట్టి ఎవరైనా పెట్టచ్చు. వాడు మా అమ్మ మీద. వాడి భార్య ఎక్కడ పనిచేస్తుంది? అండ్రావులో పనిచేస్తుంది. అంటే ఈ రకంగా పిచ్చి కుక్కలందరినీ జమ చేసి ఈ బొచ్చు కుక్క పిచ్చి కుక్కల నాయకత్వం వహిస్తూ మా మీదకి ఎగదోసే ప్రయత్నం చేస్తుంది. ఎవరిని వదిలిపెట్టారు? సాక్ష్యాలు చాలా స్పష్టంగా దొరికితే ప్రతి వారిగా అక్రమ కేసు అన్నావు కదా, అక్రమ కేసు కాదు, ఇవన్నీ సక్రమమైన కేసులు. ఎవడు లక్ష్మణ రేఖ దాటిన, ఎవడు అసభ్య పదజాలంతో పోస్టింగ్ పెట్టిన, చట్టం పరిపాలన చేసుకుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వేదో అక్రమ కేసులు పెట్టాను, అక్రమ కేసులు పెడుతున్నావు అంటే ఇప్పుడే మీడియా సమక్షంలోనే కొందూరు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ ను నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, పల్లారాజేశ్వరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కడియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి పల్లారాజేశ్వరి పేరు పెట్టుకుని చదువుకోబిడ్డా. సిగ్గుతో తలవంచుకుంటావు, నీకు రాత్రి నిద్ర పడ్డది. నీ అమ్మని అట్లా అంటే నీ పరిస్థితి గురి వేసుకుంటుంది. ఆ మెసేజ్ ఎక్కడ నా ఫోన్లో ట్రాన్స్ఫర్ చేయండి. దయచేసి ఇంత దారుణమైన, ఇంత దిగజారిన, నీతి లేని, సభ్యత లేని, సంస్కారం లేని ఇలాంటి నీచులందరూ రాజకీయాలు గురించి అధికారాన్ని అడ్డపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి ఆ డబ్బులను ఖర్చు పెట్టి మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ ఉపయోగించుకొని నువ్వు ఏ రకంగా లాభపడ్డావో అందరికీ తెలుసు. అరే నీ లెక్క నేను యూనివర్సిటీ తెచ్చుకున్నాను, నీ లెక్క నేనేమన్నా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాను, నీ లెక్క నేనేమన్నా అసైన్ భూములు రెగ్యులరైజ్ చేయించుకున్నాను, నీ లెక్క నేను ఎఫ్టీఏలో కాలేజ్ కట్టి ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకుని రెగ్యులరైజ్ చేయించుకున్నాను.
పోనీ ఒక కాంట్రాక్ట్ నేను కేసీఆర్ దగ్గర చేయించుకున్నాను, నువ్వు చేయించు. నీ తమ్మునికి కాంట్రాక్ట్, నువ్వు కాంట్రాక్ట్. నేనేమో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కేసీఆర్ దగ్గర తీసుకుంటే నువ్వు ఆయన చుట్టూ బొచ్చ కుక్కలు దిగినవుగా, నీకు తెలియదు ఏం లేదుగా. చెప్పు. మీడియా ముందుకు వచ్చి ఒక 100 కోట్ల రూపాయలు శ్రీహరి గారికి కాంట్రాక్ట్ ఇచ్చినాం, 200 కోట్లు పవన్ దగ్గర ఇచ్చినాం, లేకపోతే ఒక 10 ఎకరాల భూమి రెగ్యులరేట్ చేసినాం. మీ దగ్గర సమాచారం చెప్పుకోవచ్చు. అభివృద్ధిలో పోటీ పడ్డాం, జనగామ జిల్లా అభివృద్ధిలో పోటీ పడ్డాం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పోటీ పడ్డాం. కానీ నీచమైన భాషలో విధవా నేను నీతో పోటీ పడలేదు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా. నాకు చివరిసారిగా నా నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, మళ్ళీ పోటీ చేసేది లేదు. చివరిసారిగా నాకు అవకాశం ఇచ్చారు. ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీసుకోవడానికి ఆర్నిషలు కష్టపడుతున్నాను, అభివృద్ధి పరులు తీసుకొస్తున్నాను. ఎన్నడూ నీళ్లు చూడని లింగాల గణపురంకి ఇవాళ గోదావరి నీళ్ళు వచ్చాయి. సంవత్సరంలో కూడా కొన్ని గ్రామాలకైనా గోదావరి నీళ్ళు ఇవాళ అశ్రావపల్లి కుడికాల ద్వారా నీళ్ళు ఇవ్వలేదు. రేపు ఇంకొక 6 నెలలకు ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం తారకంగా ఉంటుంది. నా ప్రయత్నం అంతా స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పరులు తీసుకొస్తున్నాను. ఎన్నడూ నీళ్లు చూడని లింగాల గణపురంకి ఇవాళ గోదావరి నీళ్ళు వచ్చాయి. సంవత్సరంలో కూడా కొన్ని గ్రామాలకైనా గోదావరి నీళ్ళు ఇవాళ అశ్రావపల్లి కుడికాల ద్వారా నీళ్ళు ఇవ్వలేదు. రేపు ఇంకొక 6 నెలలకు ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం తారకంగా ఉంటుంది. నా ప్రయత్నం అంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి దేవాలయ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని ఉంటుంది. నా ప్రయత్నం అంతా నా నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో బ్రహ్మాండంగా పోటీపడి అభివృద్ధి చెందాలని ఉంటుంది. నా ప్రయత్నం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని ఉంటుంది. వీళ్ళెక్క నేను హైదరాబాద్లో మకా పెట్టి అప్పుడోసారి ఇప్పుడోసారి గెస్ట్ లెక్క వచ్చిపోతలేదు. ప్రతిరోజు నేను నియోజకవర్గంలో ఉంటాను. ఈ రోజున ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరుగుతున్నాడు. ఇవాళ ఇప్పుడు నేను సిరిపురం పోయొచ్చిన, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, మధ్యాహ్నం నాకు పార్టీ మీటింగ్ ఉన్నది. అలా 4 గంటలకు హన్మకొండ కలెక్టరేట్ లో పంచాయతీ రాజ్ మీద రివ్యూ. ప్రతిదీ నేను అటెండ్ అవుతాను. నేను ఎక్కడ మిస్ కాకుండా తిరుగుతున్నాను. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ఉంటాను. నీ లెక్క ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అడ్డపెట్టుకొని ఆస్తులు కూడగట్టుకోవాలి, కాపాడుకోవాలని ఆలోచన నాకు లేదు. నాకు ఆస్తులు లేవు, కూడగట్టుకునేది లేదు, కాపాడుకునేది లేదు. నా ఆస్తి అంతా ప్రజల ఆదరాభిమానాలు, ప్రజల ప్రేమనే నా ఆస్తి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను పైన పేర్కొన్న 4 విషయాలు చాలా వివరంగా నేను సమాధానం చెప్పాను. మళ్ళీ మాట్లాడితే నువ్వు ఒక విధవాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. వీడు పొచ్చు కుక్క పిచ్చి కుక్క వీటితో మనకెందుకు లేకుండా ఉండవలసి వస్తుంది. ఏదో ఏనుగుపోతాడే కుక్కలు కొడుకు తెలియపరచుకోవాల్సిన అవసరం ఉంది. అరే నీ జీవితంలో 14 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉండగలుగుతావరా? నేనున్నాను. నీ జీవితంలో 30 ఏళ్ళు రాజకీయంలో ఒక 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా? ప్రజల్లో ఆస్తో కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వైవ్ కాగలుగుతాం. లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుతామని కాలు పట్టుకుంటే కూడా తిరస్కరించబడిన కూడా నా మీద ఆరోపణ చేస్తాడు. ఇలాంటి పిచ్చుకుక్కలందరినీ నా చేసినాయి. వాటికి ఈడలేదు. ఈ పిచ్చుకుక్కలు కానీ ఈ పుచ్చుకుక్కలు లేదు. మా జనగామ మిత్రులందరూ కూడా కోరుతుంది. మళ్ళీ నేను మీకు కూడా అప్పీల్ చేస్తున్నాను. చాలా మాట్లాడుతుంటారు, చాలా రకాలుగా, చాలా రాజకీయాలు.
నేను మీకు అభివృద్ధి నిధులకు సంబంధించిన వివరించాను. వారు ఏం చేసిన 4 ప్రధానమైన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కూడా మీకు సమాధానం చెప్పాను. ఏదైనా అవసరం అనుకుంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు క్రాస్ చెక్ చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. నాతో వెరిఫై చేయకుండా ఎవరో మాట్లాడిందని అడ్డగురుగా రాయకండి దయచేసి. అంతే నేను ఒకవేళ నేను ఎక్కడైనా తప్పు చేసినా, ఏదైనా భూకంపంగా పాల్పడ్డా, ఏదైనా అవినీతికి పాల్పడ్డా మీ నోటీసులోకి వస్తే తప్పకుండా రాయండి, తప్పకుండా రాయండి. కానీ ఎవడో పనికాండి మీద చెప్పిన మాటలు దయచేసి పెద్దగా దానికి ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు